హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ వైషు. హోమ్ మేడ్ షవర్మా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనకు కావాల్సిన స్పైసీ కూడా యాడ్ చేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్, అలాగే సాల్ట్. నేనైతే ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు షవర్మాకి కావాల్సిన స్టఫ్ రెడీ చేసుకుందామా. ఇప్పుడు నేను ఇక్కడైతే ఆనియన్స్, కుకుంబర్, క్యాప్సికమ్, క్యాబేజ్, అలాగే టమోటాని బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలన్న స్పైసెస్ వేసుకున్న కూడా ఫ్రై చేసుకోవచ్చు. లేదు ఫ్రై చేసుకోకుండా ఇట్లా పచ్చిగా వేసుకుంటామన్నా ఇట్స్ ఫైన్ అన్నమాట. అండ్ ఇక్కడ మేము ఆయిల్ వేసి ప్యాన్లో చికెన్ని అయితే బాగా ఫ్రై చేసుకున్నాం. సిమ్లో పెట్టి బాగా డీప్గా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చిన తర్వాత మనం చికెన్ని షవర్మా లాగా కొంచెం కొంచెం పీసెస్, స్మాల్ పీసెస్గా చేసుకోవాలి. అది ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారిన తర్వాత షవర్మా లాగా చేసుకోవాలి. అంతలోపు మన స్టఫ్కి ఇక్కడ ఒక 50% కుక్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం ఉప్పు, కారం అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. బాగా అంటే లైక్ 50% ఫ్రై చేశాను అనమాట. మనం పచ్చి తినాలంటే మనకు తినబుద్ధి కాదు కదా, సో మేము 50% ఫ్రై చేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. మనకు పచ్చి స్మెల్ అనేది రాదు గైస్. ఇప్పుడు నేను చూపించినట్లు చికెన్ని బాగా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు షవర్మా కొంచెం ఫ్లేవర్స్ కనిపిస్తున్నాయి కదా మీలో. అండ్ నెక్స్ట్ పార్ట్ అయితే ఇక్కడ మనం చేసిన స్టఫ్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, చికెన్ని స్టఫ్ని. అండ్ ఇక్కడ ఈస్ట్ వేసి బాగా పిండినైతే కలుపుకున్నాము. ఉండల్లాగా కట్టుకొని ఒక చపాతీలాగా వేసుకోవాలి. నార్మల్ చపాతీ అయితే సాఫ్ట్గా వేసుకుంటాం, దీనికి అలా కాదు, కొంచెం లావుగానే వేసుకోవాలి. ఇంకా చపాతీలాగా తీసుకొని ఇంకా టమోటా సాస్, మైనీస్. మీకు మైనీస్ కావాలంటే నా ఛానల్లో షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, గో అండ్ వాచ్ ఇట్. లేదంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, యూ జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. మైనీస్ అండ్ టమోటా సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అండ్ పైన షవర్మా అయితే వేసాను. బాగా స్టఫ్ వేసుకొని కర్రోలా చేసుకొని పేపర్లో పెట్టి తినడమే. ఎంతో ఈజీగా, సింపుల్గా అయిపోయింది కదా గైస్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బయట కన్నా ఇంట్లో చేసుకోవడమే మోస్ట్ ఆఫ్ ది హెల్తీ అన్నమాట. అందరూ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.